తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా నియమితులైన నారపోగు వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నేతలను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు సూచించగా తనపై నమ్మకంతో బాధ్యత పెంచిన ప్రతి ఒక్కరికి వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీసెల్ వైస్ చైర్మన్గా నియమితులైన నారపోగు వెంకటేశ్వర్లు తాజాగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీలో నియమితులైన అనంతరం మర్యాదపూర్వకంగానే మంత్రితో భేటీ కావడం అయితే జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నారపోగు వెంకటేశ్వర్లను అభినందించడమే కాకుండా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. రాష్ట్ర కమిటీలో వైస్ చైర్మన్గా నియమించడం ఒక మంచి పరిణామని, సమీప భవిష్యత్తులో కూడా నారపోగు వెంకటేశ్వర్లు మరింతగా ఎదగాలని, ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగానే ఇరువురు నేతల మధ్య కూడా వివిధ అంశాలపై కూడా సంభాషణ జరిగింది. అదేవిధంగా తనను ఆదరించడమే కాకుండా ప్రోత్సహిస్తున్న క్రమంలో నారపోగు వెంకటేశ్వర్లు కూడా మంత్రికి కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎస్సీసెల్ను తిరుగులేని విధంగా తీర్చిదిద్దడంలో, అదేవిధంగా పార్టీ ప్రతిష్టలో ఎస్సీసెల్ భాగస్వాములు అయ్యే విధంగా కూడా తాము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా నారపోగు వెంకటేశ్వర్లు అయితే తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, అదేవిధంగా దళితుల పథకాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా పథకాలపై విస్తృతమైన ప్రచారం కల్పించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడంతో పాటు మళ్ళీ అధికారంలో వచ్చే విధంగా ఎస్సీసెల్ను మరింతగా పటిష్టపరుస్తామని కూడా వెంకటేశ్వర్లు మంత్రితో పేర్కొన్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అనుబంధ విభాగాలపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎస్సీసెల్ విభాగాన్ని కూడా రద్దు చేసి సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్గా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అయితే నియమించడం జరిగింది. అంతేకాకుండా జిల్లా కమిటీలను కూడా రాష్ట్ర కమిటీ నిర్మాణాన్ని కేంద్ర కమిటీ సహకారంతో పూర్తి చేయడం కూడా జరిగింది. వడివడిగా పార్టీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న క్రమంలోనే రాష్ట్ర కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించి పూర్తి స్థాయిలో కమిటీని నియమించడం అయితే జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ ఎస్సీసెల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా నియమితులైన సీనియర్ నాయకుడు నారపోగు వెంకటేశ్వర్లు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్సీసెల్ విభాగాన్ని పటిష్టపరచడంతో పాటు ఏ విధంగా ప్రజలకు మరింత చేరువగా కావాలనే విషయంపై కూడా ఇరువురి మధ్య ఒక సంభాషణ అయితే జరిగిందని చెప్పవచ్చు.